ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవాలు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా అంటే జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ పుస్తక మహోత్సవాలు అయితే జరగనున్నాయి. దాదాపు 200 స్టాల్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. పుస్తక ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏ రకమైన పుస్తకం అంటే చాలామంది పుస్తక ప్రియులకి కొన్ని పుస్తకాలు విజయవాడలో ఉన్న స్టాల్స్లో దొరకకపోవచ్చు. అలాంటివి ఇక్కడ ప్రతి స్టాల్లో కూడా కొంచెం ఓపికతో చూసినట్లయితే ఎవరికైతే ఏ పుస్తకం కావాలో అవి ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు. పుస్తకం చదవడం వల్ల మనం ఎంతో మేధాశక్తిని సంపాదించుకోగలుగుతామని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు, పెద్దవారు చెప్తూ ఉంటారు, పుస్తక ప్రేమికులు చెప్తూ ఉంటారు. అందుకోసం అందరూ కూడా ప్రతి చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా, ప్రతి విషయం గురించి తెలుసుకోవాలన్నా, లేదా పిల్లలకి ఇప్పుడు చాలామంది కూడా పేరెంట్స్ కథల రూపంలో పిల్లలకి కొన్ని వివరించడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడేలా పిల్లలకి అలాగే పేరెంట్స్కి పెద్దవాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ అనేక రకాల పుస్తకాలు అయితే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 200 స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టాల్లో మనకి ప్రతి స్టాల్లో కూడా ఏమేమి పుస్తకాలు దొరుకుతాయో ఒక ఐడియా కోసం చిన్న టైటిల్ కూడా పెట్టేశారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఆ స్టాల్కి వెళ్ళి పుస్తకాలు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏఎన్ఆర్ 100 ఇయర్స్ అంటే 100 అంటే మూవీస్కి సంబంధించిన బుక్ ఇక్కడ ఉంది. చాలామంది ఓల్డ్ హీరోస్ అండ్ ఏఎన్ఆర్ గారు కానివ్వచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అలాగే శోభన్ బాబు గారు కావచ్చు, చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు చందమామ కథలు పిల్లలకి వివరించే విధంగా చందమామ కథల పుస్తకం కూడా ఉంది. అది ఎప్పుడు ప్రచురించారు, ఎన్ని కథల్ని దీనిలో ప్రచురించారు అనేది కూడా పుస్తకం మీద వీళ్ళు దాని మీద చూపించారనమాట. సో ఆ విధంగా అయితే ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. మనం యోగా నేర్చుకోవాలన్నా పుస్తకం చదివి కొన్ని తెలుసుకునే ప్రాక్టీస్ ప్లస్ థియరీ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా యోగాకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అబ్దుల్ కలాం గారి పుస్తకం అనమాట, నా జీవన గమనం. నిజంగా ఈ పుస్తకాల్లో ఎన్నో విలువైన మాటలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక పుస్తకం మనకి ఎంత నేర్పిస్తుందంటే జీవితాన్ని చదివినట్లే ఒక పుస్తకం, విలువైన పుస్తకం చదివితే. నిజంగా పుస్తక ప్రేమికులు ఎవరు మిస్ అవ్వద్దు ఈ బుక్ ఫెస్టివల్ని. దాదాపు 10 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు కాబట్టి 10 రోజుల పాటు ఈ బుక్ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి అందరూ కావాల్సిన వాళ్ళు రావచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ అన్ని తెలుగుకి అంటే తెలుగులోనే దొరుకుతూ ఉంటాయి ప్రతి పుస్తకం కూడా. మనం చూడండి, అసలు ఇలాంటి పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండాలి. కొంతమంది దగ్గరే మనం చూస్తూ ఉన్నాము. సో ఇంకా ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా లాంఛనంగా ఓపెన్ చేశారు. అండ్ అలాగే పవనిజం సత్యమే అతడి ఆయుధం అనే పుస్తకం కూడా ఈ బుక్ స్టాల్లో మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండగనే చెప్పాలి ఈ పుస్తకం చూస్తే. ఆయన కూడా ఈ పార్టీకి సంబంధించి ఎప్పుడు స్థాపించారు, నేర్చుకున్నారు పుస్తకాల ద్వారా, ఎప్పుడు ఎందుకు ఈ పాలిటిక్స్లోకి రావాలనుకున్నారు అనే విషయాలు కూడా దానిలో పొందుపరిచారనమాట. ఇక్కడ బుక్ స్టాల్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ రకాల పుస్తకాలు ఉంటాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం మాట్లాడదాం. చాలా గ్రాండ్గా జరుగుతాయి, 10 రోజుల పాటు జరుగుతాయి. చానాళ్ళ తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ బుక్ ఫెస్టివల్ పెట్టడం జరిగిందండి. చాలా విశాలంగా పెట్టారు. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా బాగా పెరిగినాయి ఇందిరాగాంధీ స్టేడియంలో. ప్రతి వ్యక్తి కూడా ప్రతి పుస్తకాన్ని చదవడం వల్ల మీడియా చూడటం వల్ల వచ్చే డిఫరెన్సెస్ ఏంటా అనేది ఆ వ్యక్తి గ్రహించగలుగుతారు. ఈ చదవడం వల్ల ఏంటంటే మనోభావాలు, వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ, ఆలోచన విధానం కానీ వీటిలో చాలా మార్పు అనేది మనిషికి వస్తూ ఉంటుంది. ఒక చూసిన దానికను చదివిన దానికల్లా తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రంగాలకి సంబంధించినటువంటి బుక్స్ ఈ ఒక బుక్ ఫెస్టివల్లోనే దొరుకుతాయి. మనం ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా
కొంతవరకే మనకి ఈ యొక్క బుక్స్ మనకి దొరుకుతాయి రకరకాల ఫీల్డ్స్కి సంబంధించి. కాబట్టి ఈ బుక్ ఫెస్టివల్ అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేము చాలా మంచి మంచి పుస్తకాలు అవి వేసామండి. రీసెంట్గా ఇవి మన మూలాలు అని ఒక పుస్తకం మాకు చాలా పాపులర్ అయింది. అలాగే మంత్రకవాడం తెరిస్తే మహాభారతం, అది కూడా మా పబ్లిషింగే అని. ఇలా మొత్తం మేము ఒక 90 పుస్తకాల దాకా పబ్లిష్ చేసాం తెలుగులో. అలాగే ఇంగ్లీష్లో మాకు చాలా క్యూరేటెడ్ బుక్స్ మా దగ్గర ఉన్నాయండి. చాలా మంచి మంచి బుక్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి మంచి బుక్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మాది అనల్పా బుక్స్ అని సికింద్రాబాద్. మీకు అంటే ఇక్కడికి వస్తే ఒక పుస్తకాలు మా స్టాల్లో చూస్తే ఇట్స్ అంటే ఇంత మంచి కలెక్షన్ ఉందా, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక 6 పుస్తకాలు మా తెలుగులో పబ్లిష్ చేసాం, కొత్త పుస్తకాలు. అలా బహురూపుల వాడని మీకు అక్కడ ఉంటుంది చూడండి, అది. ఇంకా సోల్జర్ చెప్పిన కథలు, ఇట్లా డిఫరెంట్ బుక్స్ అవి పబ్లిష్ చేస్తున్నాం. ఫిక్షను కాకుండా నాన్ ఫిక్షన్ కూడా మేము పబ్లిష్ చేస్తుంటాం. ఈ జనరేషన్ వాళ్ళకి పుస్తకం విలువ గురించి తెలియాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? పుస్తకం గురించి విలువ అంటే అది ఫిజికల్ బుక్ కొని చదివితే దాంట్లో ఉన్న ఆనందం డిఫరెంట్ అండి, వేరు. అది పుస్తకం కొని చదవమని ఈ జనరేషన్కి ఇది. అంటే ఈ బుక్స్ సూచిస్తున్నాం. ఈ బుక్స్ వాటికంటే కూడా ఫిజికల్గా పుస్తకాన్ని పట్టుకుని చదివితే దాంట్లో వచ్చే ఆనందం వేరు. నేను ఫస్ట్ టైం అండి రావడం, విజయవాడలో ఉండి కూడా ఫస్ట్ టైం ఇదే రావడం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది. చదువుతారా? బుక్స్ చదువుతూ ఉంటారా? చదువుతామండి. అంటే మరి కథలు ఎక్కువ చదువుతూ ఉంటాము, స్టోరీస్ చదువుతూ ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తారలు దిగి వచ్చిన వేళ ఇవన్నీ ఇక్కడ ఒకసారిగా చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. I came for my mom wants Atomic Habits book and a world of phrases. Well, I came here to buy these two. My favorite ones are not here, but I'm sure they'll be back in the 36th Vijayawada Book Festival. కానీ నిరుత్సాహంగా ఉంది. బుక్ స్టాల్స్ చాలా తక్కువ పెట్టారు. 200 ఎబో ఉన్నాయన్నారు స్టాల్స్ అంటారు కానీ అన్ని స్టాల్స్ ఉండవుగా. కొన్ని అన్న కాయిన్స్ కలెక్షన్స్ ఉంటాయి, అవి వేరే వేరే అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటారు. కానీ బుక్స్ మాత్రం బాగా తగ్గించారు ఈసారి. నేను మాత్రం మంచి బుక్ రీడర్ని. బుక్స్ చదివేవాళ్ళు ఉంది, కొంచెం ఎక్కువ బుక్స్ లేవు. కానీ బుక్ స్టాల్స్ ఏంటంటే ఇప్పుడు ఉంది అనల్పా బుక్ స్టాల్ ఉంది, వీళ్ళు మాత్రం కొన్ని ఇలాంటి తక్కువ ఉన్నాయి. మంచి బుక్ స్టాల్స్ చాలా తక్కువ. ఏం కోరుకుంటున్నారు మరి? ఏమంటే కానీ తక్కువ ఉన్నాయి, అన్నీ తక్కువ ఉంటున్నాయి, ఎక్కువ ఎవరు సాహిత్యాలు పెట్టుకుంటున్నారు. ఇంకోటి తగ్గిపోతున్నాయి చూడండి, పక్కన చూడండి, బుక్ స్టాల్ కాదుగా వాళ్ళకి నచ్చవు, ఇంకెక్కువ బుక్స్ ఉండాలనుకుంటా. కానీ వాళ్ళు మీకు బాగా ఇష్టమైన బుక్ పేరు చెప్పండి సార్. నేనా నీ మధ్య నుంచి చదివాను, సైబర్ కొంచెమే చదివాను, సైకో సైబర్నెటిక్స్. అది 1960లో వచ్చిందంట. పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్కి ఒకరికి ఏమంటారు బిగినింగ్ అంట. చాలా బాగుంది బుక్. నేను 6 చాప్టర్స్ అని చదివాను, చాలా బాగుంది. కానీ నా దగ్గర ఒక కానీ ఈయన మాత్రం చాలా బలరాం గారు మంచి బుక్స్ చెప్తాడు. అలాంప ఆయన అంటే ఈ బుక్ స్టాల్ ఉంది అనల్ప వాళ్ళది, కానీ 5-10 ఉంటాయి మంచి బుక్ స్టాల్స్ అన్ని. ఎంఎస్కో వాళ్ళది, ఒక ప్రజాశక్తి, విశాలాంధ్రలో, కానీ ఇంకా తగ్గిపోతున్నారు. కానీ ఏంటంటారు అమ్మ పేజీలో డైరీలో బుక్ ఉంది, అలాంటి బుక్స్ బాగా రావాలి. 35 సంవత్సరాల క్రితం పీడబ్ల్యూ గ్రౌండ్లో చాలా అద్భుతంగా, చాలా వైభవంగా వెలిగిన బుక్ ఫెస్టివల్ గత కొన్ని సంవత్సరాలుగా కళావిహీనంగా తయారైంది. అంటే మనకి క్యాపిటల్ అని మనం చెప్పుకున్నాం కానీ ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ కానీ ఏమీ లేదు. కానీ ఈసారి ఇక్కడ చేయడం అనేది చాలా ఒక మంచి నిర్ణయం. కానీ మన క్యాపిటల్ అని మనం చెప్పుకున్నాం కానీ మౌలిక సదుపాయాలు ఏమీ మనం కల్పించుకోలేకపోతున్నాం. అంటే మనకు 10 ఏళ్ల క్రితం క్యాపిటల్ వచ్చినప్పటికి కూడా మినిమం అంటే ఇక్కడే అన్ని పెరడ్ గ్రౌండ్స్, ఆగస్ట్ 15 ఇక్కడే జరుగుతుంది, రిపబ్లిక్ డే ఇక్కడే జరుగుతుంది. బుక్ ఫెస్టివల్ ఎందుకో ఈసారి చాలా అంటే 12 రోజులు మరి ఈ ప్లేస్ని రిజర్వ్ చేశారంటే గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గవర్నమెంట్ కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ స్పేస్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ముందు కూడా ఈ బుక్ ఫెస్టివల్కి అదర్ ఈవెంట్స్కి ఒక మంచి గ్రౌండ్ని క్రియేట్ చేయగలిగితే నాకు తెలిసి మన అంబేద్కర్ స్టాచ్యూ వెనకాల కూడా కొద్దిగా స్పేస్ ఉంది,
దాన్ని కూడా ఎఫెక్టివ్గా మనం కనుక యూటిలైజ్ చేసినట్టయితే, ఎందుకంటే సెంటర్ పాయింట్, సిటీకి సెంటర్ పాయింట్ కాబట్టి అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఎక్కడో రిమోట్ ప్లేస్లో మనం ఏర్పాటు చేసినా ఇంత జనాలు రారు, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో అలాంటి ఆలోచనలు చేయాలి. మరి మరి గవర్నమెంట్కి ఎందుకు ఆలోచనలు రావట్లేదో నాకైతే అర్థం కాదు. నేను చాలా సిటీ అనేది చాలా, నేను కర్ణాటకలో బెంగళూరు చూశాను, మైసూరు చూశాను, చెన్నై చూసా, కేరళ, అన్ని సిటీస్ చూశాను. వాళ్ళు ఆ కల్చర్కి ఇచ్చిన ఒక అద్భుతంగా క్యాపిటల్ అనుకున్న విజయవాడ వెనకబడి ఉంది అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా వెనకబడింది. ఇక్కడ నీడ్ ఆఫ్ ది అవర్ అని ఉంటుంది. అంటే ఏ సమయానికి ఏది చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మన క్యాపిటల్ వచ్చింది, మనకు ఒక ఇప్పుడు ఢిల్లీలో ప్రగతి మైదాన్ అని ఒక గ్రౌండ్ ఉంది. దానిలో చాలా రకాల ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. మరి ఇక్కడ ఇప్పుడు మొన్న ఫ్లవర్ షో చేశారు, ఎక్కడో చిన్న ఒక హోటల్ మేనేజ్మెంట్లో తక్కువ స్పేస్. ఇంకా అలాంటివి చాలా చేయొచ్చు, క్యాపిటల్ స్థాయిలో జరగట్లేదు. అది నా ఆవేదన. అంతే. యాక్టివిటీస్ జరుగుతున్నాయి కానీ దానికి సంబంధించిన మంచి ప్లేస్ అనేది మనకి విజయవాడలో లేదంట. అది నా ఇంటెన్షన్. అయితే గవర్నమెంట్ ఇంకా ముందు మంచి ఆలోచనలు చేసి స్పేషియస్ అంటే పర్మనెంట్ గ్రౌండ్స్ని సెలెక్ట్ చేసుకుని, మళ్ళీ ఊరికి ఏదో రిమోట్ గ్రౌండ్స్ కాదు, వాటికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అన్నీ ఉండాలి, వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, అన్నీ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. సో సరైన పార్క్ కూడా నా ఇంటెన్షన్ ఏంటంటే, క్యాపిటల్ మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక పార్క్ కూడా పెద్ద పార్క్ ఉండాలి. అది పెద్ద కష్టమేం కాదు. ఒక పార్క్ చేయడం అనేది పెద్ద, మీరు ఒకవేళ మన దగ్గర లేదంటే చాలామంది కాంట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయి. మీరు కనుక అనౌన్స్ చేయండి, ఆటోమేటిక్గా బోల్డ్ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి పబ్లిక్ నుంచి. సో మన గవర్నమెంట్ ఇలాంటి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో పుస్తక ప్రేమికులు ప్రతి స్టాల్ని విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన పుస్తకాన్ని తీసుకుంటున్నారు. గత 35 సంవత్సరాలుగా విజయవాడలో ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ జరగడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలని చూసుకోవడం, తీసుకోవడం, స్వయంగా చదవడం, వారి అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కూడా ఇప్పటి వరకు చూసాము. అలాగే ప్రతిరోజు వస్తున్న విజిటర్స్కి, అలాగే పుస్తకాలు కొనుక్కోవాలనుకునే వారికి కూడా కొంచెం కాలక్షేపంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పక్కన ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇంకొన్ని పుస్తకాలు కూడా కొంతమందికి ఇంకా రాలేదు, ఇంకొన్ని పుస్తకాలు ఉంటే బాగుండేది అని వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.